హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. జొన్న రోటి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోనికి కప్పున్నర జొన్న పిండి తీసుకోవాలి. ఒక కప్పు సన్నగా కట్ చేసిన మెంతి కూర, 1 స్పూన్ కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్కు సరిపడినంత సాల్టు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్టు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిలో కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలానే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి ముద్దలా కలుపుకోవాలి. ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి, తర్వాత చేతితో కలుపుకోండి. కొద్దిగా వేడిగా ఉంటుంది పిండి. జొన్న రొట్టెలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా తీసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. మొత్తం పిండి ఇలా చపాతి ముద్దలా కలుపుకొని ఈ పిండిలో నుంచి నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని బాల్స్లా చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనం రోటి చేసుకున్నప్పుడు అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్క బాల్ని పెట్టుకొని ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోండి, అప్పుడే రొట్టెలు అనేది బాగా కాలి టేస్టీగా ఉంటాయి. ఇలా ఒత్తుకొని స్టవ్ పై పెన్నం పెట్టుకొని పెన్నం బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక మరోవైపుకు తిప్పుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడు రోటీలు అనేది చాలా బాగా కాలి టేస్టీగా వస్తాయి. ఇలానే మిగతావి కూడా చేసుకొని కాల్చుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ కాల్చుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది, అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. జొన్న పిండితో రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకొని తీసుకోండి, హెల్తీగా ఉంటారు. ఎప్పుడు ఒకేలా పెద్ద రొట్టెలు కాకుండా ఇలా చిన్నగా ఆకుకూరలు, మీకు ఇష్టమైన ఆకుకూరలు ఏవైనా వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులా అన్నిటినీ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.